విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో కొలువైన శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి సంక్రాంతి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర సందర్భంగా రామవరపాడు పరిసర ప్రాంతాలు జనసందోహంతో కిక్కిరిసిపోతున్నాయి. వెంకమ్మ పేరంటాలమ్మ తల్లిని దర్శించుకునేందుకు బెజవాడ పురవాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, బోనాలు, మేకపోతులు నైవేద్యాలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. భక్తి గీతాలు, డప్పుళ్ల చప్పులు, వేద మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావరణం వెలువరిస్తోంది. వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బిందు అందిస్తారు. తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. సంక్రాంతి 3 రోజులు కూడా అమ్మవారిని ట్రాక్టర్ మీద పెట్టుకొని ఊరంతా ఊరేగిస్తూ అమ్మవారి జాతర ఎంతో అద్భుతంగా చేస్తారు. అదే విధంగా రామర్పాడులో ఉన్న ఈ అమ్మవార్లకు చాలా వరకు స్పెషాలిటీ ఉంది. అమ్మవారిని ట్రాక్టర్ మీద పెట్టుకొని ఊరేగిస్తారు. అంటే అమ్మవార్లు ముగ్గురు ఈ 3 రోజులు కూడా గుడిలో మాత్రం ఉండరు. అమ్మవార్లు అందరూ వారి వారి ఇంటికి వెళ్తారు. అంటే ప్రతి ఒక్క సామాన్యుడు ఇంటికి వెళ్లి పలకరిస్తారన్న నినాదాన్ని ఇక్కడైతే గట్టిగా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఈ అమ్మవారిని చూడడానికి సుదూర ప్రాంతాల నుండి కూడా తరలి వచ్చే నేపథ్యం కనిపిస్తుంది. సంక్రాంతి వేళ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి సంబంధించి గుడిని దర్శించుకోవడానికి వస్తారు. కానీ ఈ సంక్రాంతి వేళ ప్రతిసారి మాత్రం ఈ యొక్క అమ్మవార్లకు మాత్రం ఇది ఒక విశిష్టత. అమ్మవారిలో ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్లి వారి యొక్క ఆశీర్వాదాలు ప్రజలకు ఇస్తూ ఉంటారని చెప్పేసి ఈ నేపథ్యంలో కనిపిస్తుంటుంది. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel